పునాది వేయబడకనుపై తండ్రి తన కుమారుడి ద్వారా తనలో ఏర్పరచుకున్నాడు. తండ్రి ప్రేమ చాలా విశిష్టమైనది. తండ్రి ప్రేమకు ఎన్నడూ కూడా దూరం కావద్దు. మన పరమ తండ్రి అంత గొప్పవాడు. కాబట్టి త్రిత్వ సీజన్లో ఉన్నటువంటి మనం ఫలించాలని ప్రభు ఆశిస్తున్నాడు, ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే రెండు దారులు, దుష్టుల మార్గం, రెండవది నీతిమంతుల మార్గం, అంటే దేవుని మార్గం. నీటిలో ఉన్నవారు యజమానుడు దీవించాలి, భార్య వర్ధిల్లాలి, మీ పిల్లలు ఏ చదువుకున్నా కానీ వాళ్ళు కూడా ఫలించాలి, కుటుంబంతో కూడా ఫలభరితంగా ఉండాలి. ఎవరు పోలుస్తారండి మన కుటుంబాన్ని? భర్తనేమో అంజరపు చెట్టుగా పోల్చాడు, భార్యనేమో ద్రాక్షవల్లిగా పోల్చాడు, పిల్లలనేమో ఒలివ మొక్కలతో పోల్చాడు. ఎంతగా పోలిన నిరాశతో నీ హృదయమంతా, నీ భారమంతా ప్రభు మీద పెట్టు. దేవుని వాక్యాన్ని హృదయం మీద పెట్టు. దేవుని వాక్యాన్ని కౌగిలించుకో. దేవుని వాక్యాన్ని ముద్దాడు. దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించు. మారు మనసు తగిన ఫలము ఉండాలి. ఆ ఫీచర్స్ నీలో కనపడాలి. ప్రేమ కనపడాలి, అన్యోన్యత కనపడాలి, తగ్గింపు కనపడాలి, విధేయత కనపడాలి, ప్రేమ కనపడాలి, దాతృత్వం కనపడాలి, ఓపిక కనపడాలి. ఈ ఫీచర్స్ లేకోకుండా మేము మంచి భార్య భర్తలు అంటే కుదరదు. అందుకని అంటున్నాడు, మారు మనసు తగిన ఫలము మీరు ఫలి